నంద్యాల పట్టణంలోని ఉప్పరపేట ప్రాంతంలో ఇల్లు అద్దెకు ఇస్తామని పెట్టిన బోర్డు ఆధారంగా వచ్చిన ఓ వ్యక్తి మహిళను మోసం చేసి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరారైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం ఉప్పరపేట బ్రాహ్మణ వీధిలోని ఓ ఇంటికి మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి వచ్చి ఇల్లు అద్దెకు చూస్తున్నాను అంటూ యజమానురాలిని సంప్రదించాడు. తాళా ఇల్లు ఇవ్వాలని కోరడంతో ఆమె ఇచ్చింది. కొద్దిసేపటికి తిరిగి వచ్చి మళ్లీ ఇల్లు చూపించండి అంటూ తాగడానికి నీళ్లు అడిగాడు. అనుమానం లేకుండా మహిళ నీళ్లు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు. మహిళ ప్రతిఘటించినప్పటికీ ఆమెను తోసేసి గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ అపరిచితులపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. నా పేరు ఎం చరిత. మా ఇంటికి ఒక అతను వచ్చి ఇల్లు చూస్తా అని వచ్చినాడు నిన్న. అతని పేరు నాకు తెలీదు, నేను అడగలేదు. నేను లోపలికి పోయి తాళం వేసుకొని మాట్లాడినా. పైన ఇల్లు అని చెప్పి తాళం ఇచ్చేసిన. నిన్న చూసి పోయినాడు. రేపు సాయంత్రం మా వాళ్ళని తొలుకొని వస్తా, నేను మా ఆవిడని తొలుకొని వస్తా అని చెప్పినాడు. సాయంత్రం రాలే కానీ ఈరోజు మళ్ళీ 3 గంటలకు వచ్చి తాళం తీసుకొని మా వాళ్ళు వస్తున్నానని ఫోన్ మాట్లాడి నీళ్ళు అడిగినాడు. నీళ్ళు ఒకసారి ఇచ్చిన, మళ్ళీ తాళం వేసుకొని లోపల నుంచి మాట్లాడినా. మీ ఆయన ఏం చేస్తాడంటే బ్యాంకులో అప్రవేజర్ అని చెప్పిన తర్వాత మీరేం చేస్తున్నారు అన్న, ఏంటోళ్ళు మీరు ముస్లిమ్సా అని అడిగితే కాదక్క వడ్డేళ్ళం మేము అని చెప్పినాడు. మీరెక్కడ ఉంటారన్న అంటే ఇక్కడే ఆత్మకూరు బస్ స్టాండ్ లో బజ్జీలు వడలు వేస్తుంటాం అని చెప్పినాడు. తర్వాత నేను లోపలికి పోయి తాళం వేసుకొని ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు. మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు, ఏం కథ, ఇంకా రాలే, ఏం చేస్తున్నారు అని అడిగినారు. ఫోన్లో అడిగినది విన్న తర్వాత మళ్ళీ నీళ్ళు అడిగినాడు. 10 నిమిషాల తర్వాత నీళ్ళు అడిగితే మళ్ళీ తీసుకొని వచ్చే లోపల బయట వాకిట్లోనే ఉన్నాడు. నేను తాళం తీసి ఇచ్చి అక్క మా వాళ్ళు ఇంకా రాలే, కనకలేకుంటున్నారు, తీసుకో అని ఇచ్చే వరకు చెమ్ము నేను తీసుకోనికే బయటకు వచ్చే వరకు ఇంట్లోకి కాలు అడుగు పెట్టి నన్ను పట్టుకొని దొబ్బి కింద చైన్ గుంజుకొని పోయినాడు. 2.5 ఉంటాడు. 2.5 ఉంటాడు. మంచి బాగా 45-50 ఏళ్ళు ఉంటాయి. హైట్గా ఉంటాడు, ఒక మాదిరిగా ఉంటాడు, ఒక్కడే వచ్చినాడు.